తెలుగు బుల్లితెరపై నెంబర్ 1 రియాలిటీ షోగా ఎదిగిన బిగ్ బాస్ ప్రతి సీజన్లో సరికొత్తగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. పొద్దున కప్పు కొట్టాలని మా అమ్మ నాన్నకు ఉందంటాను. ఎవడొప్పుకుంటాడు? అవకాశం లేదన్నా, ఉంటే ఆడతానన్నా. ఇందులో భాగంగా ప్రతి సీజన్లో కంటెస్టెంట్ ఎంపికపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఇప్పుడు రాబోతున్న బిగ్ బాస్ సీజన్ 8లో ఒక మాజీ ఇండియన్ క్రికెటర్ని తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారట. ఇంతకీ ఆయన ఎవరు తెలుసుకుందాం పదండి. ఐపీఎల్ ఎన్నికల సీజన్ T20 ప్రపంచ కప్ ముగియడంతో ప్రజల వినోదం కోసం తాతహలాడుతున్నారు. టీవీ ఛానల్స్, యూట్యూబ్, ఓటీటీలలో రకరకాల షోలు ఉన్నప్పటికీ ఇంకా కావాల్సినంత స్పేస్ ఉంది. ఇందుకోసం క్రియేటివ్ హెడ్స్ తమ బొర్రలకు పనిచెప్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రేక్షకులను అలరించేందుకు బిగ్ బాస్ రెడీ అయిపోతున్నాడు. ఎన్ని రియాలిటీ షోలున్నా వాటన్నింటినీ అధిగమించి క్రేజ్ తెచ్చుకున్న గ్రాండ్ రియాలిటీ షో బిగ్ బాస్. పశ్చిమ బెంగాల్లో స్టార్ట్ అయిన ఇండియాలో ఈ షోకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. హిందీలో 12 సీజన్లు పూర్తవగా ప్రతి ఏడాది షోపై విపరీతంగా హైప్ ఉంటుంది. హిందీ మార్కెట్లో సక్సెస్ కావడంతో భారతదేశంలో ప్రాంతీయ భాషల్లో బిగ్ బాస్ ని దించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీ భాషల్లో బిగ్ బాస్ దుమ్ము రేపుతోంది. కానీ మన తెలుగులో వచ్చిన రెస్పాన్స్ మాత్రం ఏ భాషలోనూ లేదు. ఇండియాలో హైయెస్ట్ రేటింగ్స్ బిగ్ బాస్కి దక్కాయి. ఇప్పటికే 7 సీజన్లు కంప్లీట్ చేసుకున్న తెలుగు బిగ్ బాస్ ఇప్పుడు 8వ సీజన్కు సిద్ధమవుతోంది. ఇందుకోసం నిర్వాహకులు ఇప్పటికే బిగ్ బాస్ సెట్ పనులు పూర్తి చేసినట్లుగా ఫిలిం నగర్లో టాక్ నడుస్తోంది. జూలై చివరికి వచ్చేస్తుండటంతో ఈసారి ఎవరెవరు కంటెస్టెంట్స్గా పార్టిసిపేట్ చేయబోతున్నారు, వారి రెమ్యునరేషన్స్ ఎంత, ప్రేమ పక్షులు ఉంటారా, ఇలాంటి అంశాలపై ప్రజలు విపరీతంగా డిస్కషన్స్ నడుస్తున్నాయి. నిజానికి షో క్లిక్ అవ్వాలంటే బలమైన కంటెస్టెంట్స్ చాలా ముఖ్యం. అన్ని రకాల ఎమోషన్స్ ఉంటేనే ప్రేక్షకులు చూడటానికి ఇష్టపడతారు. బిగ్ బాస్ తెలుగు 7లో కంటెస్టెంట్ ఎవరనేది చివరి వరకు బయట పెట్టకుండా చాలా గోప్యంగా ఉంచారు నిర్వాహకులు. సెలబ్రిటీలు, సామాన్యులు, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో నిండిపోయిన ఓ సీజన్ జనానికి మంచి కిక్ ఇచ్చింది. సీజన్ 8కి సంబంధించి కంటెస్టెంట్ ఎవరనేది ఎక్కడా బయటపడకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకుంటున్నా కొందరు యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అత్యుత్సాహంతో ఎవరెవరు పాల్గొంటున్నారో బయట పెట్టేస్తున్నారు. అలా కొందరి పేర్లు లీకే సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఊహించని పేరు ఒకటి తెర మీదకి వచ్చింది. ఆయన ఎవరో కాదు, టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు. ఇంటర్నేషనల్ క్రికెట్కు వీడ్కోలు చెప్పిన తరువాత రాజకీయాల్లోకి చేరిన ఆయన వైసీపీలో చేరారు. అక్కడ పట్టుమని 10 రోజులు కూడా ఉండకుండానే ఆ పార్టీకి గుడ్ బై చెప్పి పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. ఎన్నికల్లో ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్గా విస్తృతంగా ప్రచారం చేసిన రాయుడు కూటమి అభ్యర్థుల విజయానికి తన వంతు కృషి చేశారు. అంబటి రాయుడులో దూకుడు స్వభావం ఎక్కువ. పలుమార్లు క్రికెటర్లు, అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. సెలెక్షన్ ప్రాసెస్ బాలేదంటూ టీం మేనేజ్మెంట్పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. బిగ్ బాస్కి కావాల్సింది ఇలాంటి కాంట్రవర్సీ క్యారెక్టరే. కాబట్టి రాయుడును ఎలాగైనా షోలో పార్టిసిపేట్ చేసేందుకు నిర్వాహకులు తీవ్రంగా శ్రమిస్తున్నారట. ఇందుకోసం భారీ రెమ్యునరేషన్ సైతం ఆఫర్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. మరి నిజంగా అంబటి రాయుడు పేరు కంటెస్టెంట్ లిస్ట్లో ఉందా, లేక ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక గాలి వార్తల్లో ఒకటా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.